హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాజికా భాష. నిన్న సాయంత్రం రూ. 120 ఖర్చు పెట్టి 3 గంటల సమయాన్ని వెచ్చించి 'భగవంత్ కేసరి' సారీ. మన 'జననాయకుడు' సినిమా చూడడం జరిగింది. సినిమా గురించి చెప్పే ముందు 'భగవంత్ కేసరి' ఏ థియేటర్‌లో చూసానో అదే థియేటర్‌లో ఈ సినిమా చూడడం జరిగింది. ఏ టైంలో చూసానో అదే టైంలో చూడడం జరిగింది. బట్ డిఫరెన్స్ ఏంటంటే సీట్ నంబర్ వేరు అంతే. సినిమా విషయానికెళ్తే ఇంట్రడక్షన్ మాత్రం సూపర్ గురు. 'విజయ్ తలపతి' సినిమాలో ఇంట్రడక్షన్స్ మాత్రం సూపర్‌గుంటాయి. దీంట్లో ఇంట్రడక్షన్ ఏంటంటే నాకు భలే నచ్చిందనమాట. ఆయన అసెంబ్లీలో ఒక సీన్ చేస్తారు కదా! ఇలా అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పెట్టేసారనమాట. సూపరుంటది. అండ్ క్యారెక్టర్స్ విషయానికొస్తే హీరో క్యారెక్టర్ బానే ఉంది. అదే మన తెలుగులో రాసినట్టే ఉంది. అండ్ విజ్జు క్యారెక్టర్ కూడా తెలుగులో రాసినట్టే ఉంది. అండ్ విలన్ క్యారెక్టర్ మాత్రం సినిమా స్పాన్ కోసం చాలా డిఫరెంట్‌గా రాసేసారు. అంటే లైక్ మీరు 'రోబోట్' సినిమా చూస్తే దాంట్లో పక్షిరాజ జనాల కోసం పోరాడి లాస్ట్‌లో ఆయన విలన్‌గా మారిపోతాడు కదా! అలాగే దీంట్లో ఒక ఐపీఎస్ జనాల కోసం కష్టపడేవాడు. ఒక ఇన్సల్ట్ జరగడం వల్ల దేశానికి అపోజిట్‌గా ఎలా మారిపోయాడు, దేశాన్ని నాశనం చేయాలని ఎలా ట్రై చేశాడు అనేది విలన్ ఆర్క్. తెలుగులో 'కాజల్‌కి, బాలకృష్ణకి' సెట్ అయినట్టు 'విజయ్ తలపతికి' అండ్ 'పూజా హెగ్డేకి' అంతగా సెట్ అవ్వలేదు. బట్ బానే ఉంటది క్యారెక్టర్ మాత్రం. అండ్ రిమైనింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దింపేసాడు. ఒక విలన్ క్యారెక్టర్ తప్ప. కానీ ఆహ్, తెలుగులో ఏదైతే అనిల్ రావిపూడి రైటింగ్ టచ్ అదే ఫన్నీగా రాస్తాడు కదా! సిట్యుయేషన్స్ అలా లేదు. ఎందుకంటే ఆ టచ్ మిస్ అయిందని చెప్పవచ్చు. తెలుగులో చూసాం కాబట్టి మనం. అండ్ ఇంటర్వెల్ విషయానికొస్తే బాలకృష్ణ లారీ తోలుకొని వచ్చి దుమ్ములెప్తాడు కదా ఫైటు. ఆ కిక్ ఇందులో లేదురా మిస్ అయిపోయింది. అదేంటో నాకంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదనమాట ఇంటర్వెల్ సీను. ఇంక ఇంటర్వెల్ అయిపోయింది. లేదు లేరా ఫస్ట్ హాఫ్ ఎలాగోలాగా తీసేసాడు అనుకున్నాను. ఇంక సెకండ్ హాఫ్‌లోకొస్తే వద్దురా బాబు అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి గదా! అటు ఇటుగా మన తెలుగులో ఉన్నట్టే ఉంది. బట్ ఇంక రిమైనింగ్ స్టోరీ విషయానికొస్తే అదేదో సివిల్ వార్ అంటాడు. రోబోస్ వస్తాయి. ఫైట్స్ చేస్తాయి. ఇంకా 'రోబో 2' సినిమాలో ఎలాగైతే రెడ్ చిప్ తీసి బ్లూ చిప్ పెడతారో ప్రోగ్రామింగ్ చేంజ్ చేస్తే అవంతట అవే కాల్చుకొని చచ్చిపోతాయి. అండ్ ఇంగ క్లైమాక్స్ విషయానికొస్తే తెలిసిందే ఎట్లాగోలాగా హీరో ఏదో ఒకటి చేసి విలన్ అయితే చంపేస్తాడు. అదే చేశాడు. అండ్ దీంట్లో జనాల గురించి రాసాడనమాట. ఒక 5 నిమిషాల్లో రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఒక 5 నిమిషాల్లో మార్చేస్తే మారిపోతారు. అదేదో గోడ మీద పిల్లి ఇలా దూకినట్టు, ఇలా దూకితే ఇలా దూకినట్టు అలా సింపుల్‌గా మార్చేస్తుంటారనమాట జనాల్ని. ఈ సినిమా చూస్తే మనం ఎలా చూడాలంటే ఇదంతా తమిళనాడు ఎలక్షన్స్ ముందు తీసిన సినిమా. కొన్ని రాజకీయ కారణాల వల్ల సినిమా రిలీజ్ చేయలేదు. కానీ అప్పుడు రిలీజ్ చేసుంటే దాని ఇంపాక్ట్ ఎలక్షన్స్‌లో పడుతుందని ఈ సినిమాని ఇలా డిజైన్ చేశారు. సో, అందుకే ఇవన్నీ దూర్చేసారనమాట. అమాయకం ఇరికించాం అన్నట్టు అన్నీ ఇరికించేశారు. పొలిటికల్ సీన్స్ అన్నీ. బట్ ఓవరాల్‌గా సినిమా విషయానికొస్తే నన్నడిగితే 'ఏరా హాజీ' మనం సినిమాకెళ్ళి సినిమా చూడొచ్చా? అంటే నీకు 'భగవంత్ కేసరి' నచ్చిందా? చూడకు సినిమా వదిలేయి. నీకు 'భగవంత్ కేసరి' నచ్చలేదా? ఇది అస్సలు చూడకు. అస్సలు నచ్చదనమాట. ఒకవేళ నువ్వు 'తలపతి' డై హార్డ్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా వెళ్ళు. ఎందుకంటే ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ బావుంటాయి. అంతకు మించి సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. ఒకవేళ మీరు సినిమా చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? హ్మ్. అంతే సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. రికమెండేషన్ అంటే అదే మీకు 'భగవంత్ కేసరి' నచ్చింటే చూడకండి. అది నచ్చలేదంటే అస్సలు చూడకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి బాబు. 300లోనే ఉన్నాం సబ్‌స్క్రైబర్సు. పెంచండి కొంచెం ఎంకరేజ్ చేయండి. న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళని సబ్‌స్క్రైబ్ చేసుకోమనండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ హాజికా భాష.